నేను అనేక సార్లు ప్రస్తావించా. ఇదివరకు సినిమాలలో ఒక నైతికత ఉండేది. సినిమా ట్రీట్మెంట్‌లో నైతికత ఉండేది. మందు తాగేటటువంటి హీరో దానివల్ల విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంటే, ఏదో ఒక తేడా జరిగి, ఆ తర్వాత అతను మందు మానేసేయడం అనేటటువంటిది. ఆ తర్వాత కుటుంబం సంతోషంగా ఉందన్నటువంటి ఒక ఫైనల్‌గా మందు మానేస్తే మంచిది అన్నటువంటి సందేశం ఉండేది. ఇప్పుడు అప్పట్లో ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఉండేది గాదు. సిగరెట్ తాగితే హానికరం, మందు తాగితే హానికరం అడ్వర్టైజ్‌మెంట్‌లే ముందేసేవాళ్ళు గాదు. కానీ సినిమాలో ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడేమో ముందు అవేస్తున్నారు. కానీ తాగడం అనేది జీవితంలో భాగం. తాగితే తప్పించి సంతోషంగా ఉండడం. ఏడుపొస్తే తాగాలి, సంతోషం వస్తే తాగాలి అన్నటువంటి రూట్‌లో నేర్పుతున్నారు ఇప్పుడున్న సినిమాలు. నైతికతను చంపేస్తున్నారు. అట్లాగే ఇదివరకటి రోజుల్లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం లేకపోతే ఒక తప్పుడు పని చేయటం, దానికి చివరికి శిక్ష చస్తారు. కత్తికి కత్తే ఫైనల్, చావే ఫైనల్, కర్రకి ఫైనల్ చావే అన్నటువంటిది చెప్పేవాళ్ళు. ఇప్పుడు హీరోల చేతనే ఫ్యాక్షనిస్ట్ పోర్షన్లు, హీరోల చేతనే రౌడీ పోర్షన్లు, హీరోలే స్మగ్లర్లు, హీరోలే డాన్లు, హీరోలే మాఫియా శక్తులు. ఇలాంటి దాంట్లో ఏం నేర్చుకోవాలా? ఆ హీరోలు నమ్మనించి మన దరిద్రం ఏంటంటే తల్లిదండ్రుల్లో హీరోయిజం చూడరు, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్లలో హీరోలుగా చూడరు. హీరోలు తమ నచ్చినటువంటి హీరో ఏ పాత్రలో నటిస్తే ఆ హీరోయిజాన్ని వీళ్ళు సొంతగా తీసుకునేటటువంటి దౌర్భాగ్యం మన యువతరంలో ఉంది, మన జంజీలో ఉంది. ఇప్పుడు బీహార్లో కొంతమందిని ఇంటర్వ్యూలు చేస్తుంటే పిల్లల్ని ఏం కావాలనుకుంటున్నావు నువ్వు రేపు పొద్దున అంటే, వాళ్ళు ఓ డాక్టర్ అవుదాము, టీచర్ అవుదాము కాదు, గ్యాంగ్స్టర్ అవుతాము, వాళ్ళని వీళ్ళని లేపేస్తాం అని ప్రకటిస్తున్నారు. అది చూసి షాక్ తినడం అన్నటువంటిది ఇప్పుడు జనం వంతు అవుతుంది. ఓ 10 ఏళ్ల పిల్లాడిని ఒక యాంకర్ అడిగితే నీ కళ ఏంటంటే గ్యాంగ్స్టర్ అవ్వడం, దోచుకోవడం, లూటీ చేయడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అని చెప్తుంది. 10 సంవత్సరాలు 10వ తరగతోడు కూడా కాదు. ఇది మారుతున్న దరిద్రం.